మన మాధవీలత గారు ఎయిర్పోర్ట్లో ప్రేయర్ హాల్లోకి వెళ్ళి గట్టిగా దుర్గా సూక్తం పఠించడం జరిగింది. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. నాకు తెలిసినంత వరకు ఈమె మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటంటే, ఇతర మహిళలు, మహమ్మదీ మహిళలు అక్కడ నమాజ్ అది చేసుకుంటుంటే ఈమె కావాలని అక్కడికి వెళ్ళేసేసి గట్టిగా దుర్గా సూక్తం చదివేసేసి రెచ్చగొట్టింది అనేసి ఏదో కేసు కూడా నమోదు చేయడం జరిగింది, ఒక రెచ్చగొట్టుడి చర్య కింద. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, రకరకాల కథనాలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఉన్నట్టు మాట్లాడుకుందాం కాసేపు. అది ప్రేయర్ హాల్. ఈ మధ్యకాలంలో కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఈ విధానం అమలులోకి వచ్చింది. అంటే రకరకాల విశ్వాసాలు, ఆ మతాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలకి అనుగుణంగా ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో కాసేపు వెయిట్ చేసేటప్పుడు ఆ వేళకు వాళ్ళకు అనుష్ఠానానికో, నమాజ్కో, ప్రార్థనకో వేళ అయితే కొందరు అసలు విడిచిపెట్టారనమాట. స్ట్రిక్ట్గా పాటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేసి అలాంటి ప్రేయర్ హాల్స్ నిర్మించడం జరిగింది. ఉదాహరణకు చూసుకుంటే హిందూ ఆచారాల్లో కూడా కొందరు వేద పండితులు త్రికాల సంధ్యావందనాలు చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడ ప్రయాణాలు చేస్తున్నా సరే ఆ వేళ అయిందంటే ఆగైనా సరే కాస్త ఎక్కువగా కాకపోయినా సంక్షిప్తంగా అయినా సరే, అంటే ఏదో లైట్గా ఆ త్రికాల సంధ్యావందనం ముగించాల్సిందే. అలాగే ఈ ముస్లిం పద్ధతిలో కూడా 5 సార్లు నమాజులు కొందరు స్ట్రిక్ట్గా చేసుకునే వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ వేళకి ఎయిర్పోర్ట్లో ఉంటే ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్ళి వాళ్ళు నమాజ్ చేసుకోవచ్చు. క్రైస్తవ సాంప్రదాయంలో కూడా ఆ ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటారు. వాళ్ళకు టైం అనేది ఏమి ఉండదు. ఎప్పుడు ప్రార్థించాలనిపిస్తే అప్పుడు ప్రార్థించుకుంటారు. వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఆ ప్రేయర్ హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అలాగా మన భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాలతోటి మేళవింపబడి రంగరించబడి ఉంది కాబట్టి వారి మతాచారాలకు అనుగుణంగా వాళ్ళు ప్రార్థించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్న ఒక ప్లేస్ ఎయిర్పోర్టులో. అది అందరికీ సంబంధించింది. మన మాధవీలత గారి వీడియో విషయానికి వస్తే ఆమె ప్రేయర్ హాల్లోకి వెళ్ళడము, అక్కడ కూర్చొని ఆవిడ గట్టిగా బిగ్గరగా దుర్గా సూక్తం పారాయణం చేయడము స్పష్టంగా కూడా వీడియో తీయడం జరిగింది. అంటే ఏంటంటే ఆవిడ ప్రీ ప్లాన్డ్ కానీ చక్కగా అదంతా వీడియో తీపించి ఆవిడే పోస్ట్ చేయడం కూడా జరిగింది. పోస్ట్ చేసి చక్కగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక సందేశాన్ని ఇస్తూ రాసుకొచ్చింది ఆవిడ. అంటే భగవంతుడి ఆవశ్యకత ఏమిటి, పూజించడము లేదా ధ్యానించడము, వీటి వలన మనిషి కలిగే ఉపయోగాలు ఏమిటి, ఏ విధమైన ఉపయోగాలు మనకు కలుగుతాయి, ఈ విషయాల గురించి ఆవిడ స్పష్టంగా అద్భుతంగా రాసుకొచ్చారు. అదందరికి కూడా ఆమోదయోగ్యమే, ఆదర్శనీయమే, ఆచరించాల్సిన విషయాలే. కాకపోతే ప్రజలు అందరు కూడా, అన్ని మతాల వారు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మిస్ అయిందనమాట. అందరూ ఖచ్చితంగా పాటించదగ్గ విషయం ఏమిటో తెలుసా? ఏ మతం వారైనా సరే ఇలాంటి మల్టీ ప్రేయర్ హాల్స్ ఉపయోగించుకునేటప్పుడు ఖచ్చితంగా మౌనం పాటించి మౌనంగా మీ పద్ధతుల ప్రకారం భగవంతుడిని ప్రార్థించడం అనేది అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడదు. మన గుడిలో మనం పెద్దగా భజనలు చేసుకుంటాం, పాటలు పాడుకుంటాము, స్తోత్రాలు పఠిస్తాము, మైకులు పెట్టుకుంటాం. అవతల వాళ్ళ మసీదులో వాళ్ళు 5 సార్లు నమాజులు చేసుకుంటారు, మైకులు పెట్టుకుంటారు. ఇంకొకళ్ళు చర్చిలో ఆదివారం రోజున రకరకాల పాటలు పాడుకుంటారు, ప్రార్థించుకుంటారు, మైకులు పెట్టుకుంటారు. అది ఆయా ప్రార్థనా మందిరాలకి, గుళ్ళకి సంబంధించిన విషయం. ఇది చూసుకుంటే మల్టీ ప్రేయర్ హాల్. ఆయా సాంప్రదాయాలు, ఆయా మత పద్ధతులు పాటించుకునే వాళ్ళందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. మనం మన పద్ధతిలో, వేరేవాడు ఇంకొక పద్ధతిలో, ఇంకొక పద్ధతిలో వినియోగించుకోవడానికి ఉద్దేశించబడిన స్థలం ఏదైతే ఉందో అక్కడ మర్యాద పాటించడం అన్ని మతాల వరకు చాలా అవసరం. ఉదాహరణ తీసుకుంటే ఒక హిందూ అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటాడు, పెద్దగా చదువుతూ ఉంటాడు అనుకోండి. ఆ తర్వాత ఒక ముస్లిం నమాజ్ చేసుకోవడానికి వస్తాడు, అతను డిస్టర్బెన్స్ అవ్వదా? లేదా ఒక ముస్లిం అల్లాహు అక్బర్ అనుకుంటూ పెద్దగా నమాజ్ చేస్తాడు, అంటే ఖురాన్ తెలిసి కల్మాలు చదువుతాడు. ఆ పక్కన ఒక హిందూ ఏదో భగవంతుడిని ధ్యానించుకోవడానికో, మనసులోనో ఏ భగవద్గీత, విష్ణు సహస్రమో చేసుకోవడానికి వస్తాడు, డిస్టర్బెన్స్ అవుదా? లేదంటే ఒక క్రిస్టియన్ అక్కడ కూర్చొని ఏదో పెద్దగా దాంట్లో ఆ బైబిల్ చదువుకుంటూ ఓ ప్రియమైన ప్రభువా అనుకుంటూ అరుస్తూ బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పక్కన వచ్చి కూర్చుని హిందువుకి డిస్టర్బెన్స్ అవ్వదా? లేదా ఆ పక్కన నమాజ్ చేసుకోవడానికి వచ్చిన ముస్లింకి డిస్టర్బెన్స్ అవ్వదా? అందరి కోసము అన్ని మతాల వారి మతపరమైన ప్రార్థనలు అక్కడ చేసుకోవచ్చు అనేసి ఏర్పాటు చేసిన ఒక సామూహిక ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు బిగ్గరగా అరవకూడదు. ఎవరు కూడా బిగ్గరగా పారాయణలో, బిగ్గరగా ప్రార్థనలో, బిగ్గరగా
పఠనము చెయ్యకూడదు అనే ఒక మర్యాద అందరూ కలిగి ఉండాలి. ఆ మర్యాద అయితే ఈమె మిస్ అయ్యారనే చెప్పవచ్చు. చాలా సింపుల్ థింగ్ అండి. ఈమె నేను విమర్శించడం లేదు. ఇంతకుముందు ఆమె ఈ పోటీ చేస్తున్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో ట్రోలింగ్ జరిగితే ఒక మహిళగా స్పందించి నేను ఈ పక్కన నిలబడి చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా నేను ఆ పక్కన నిలబడతాను. ఈ ఒక్క విషయంలో చూసుకుంటే ఏంటంటే ఈమెనే కాదు, ఏమైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇంకొకరైనా సరే ఒక సామూహికంగా రకరకాల పద్ధతుల్లో ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడిన ఒక స్పేస్, ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు బిగ్గరగా ఎవరో అలా చేయకూడదు. మానసికంగా చేసుకోవాలి. మనసులో భగవంతుడు లేడా, బయటికి గట్టిగా అరిస్తేనన్నా అరవచ్చు. ఎక్కడ అరవాలి? మన గుళ్ళల్లో మన ఇళ్లల్లో అరవాలి. ఇంకొకడు వాడి మసీదులో వాడి ఇంట్లో అరుచుకోవాలి, ఇంకొకడు వాడి చర్చిలో వాడి ఇంట్లో అరుచుకోవాలి. అందరి కోసం ఏర్పాటు చేయబడిన దానిలో ఒకళ్ళు అరవకూడదు. పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఆ వీడియోలో పక్కన వాళ్ళు ఏదో చేసుకుంటుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటే ఈమె వెళ్ళి కావాలని అక్కడ వీడియో తీపించుకుంటూ గట్టిగా చదివింది అన్నట్లు తెలుస్తుంది. దాంతో అవతల వాళ్ళు రెచ్చిపోయారు. అది అవకాశంగా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? వాళ్ళు రెచ్చిపోయి కేసు పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన ఈ మల్టీ ప్రేయర్ హాల్స్లో అన్ని మతాల వారు వస్తారు కాబట్టి అక్కడ అన్ని మతాల వారు కూడా మర్యాద పాటిస్తూ బయటకు కాకుండా మానసికంగా వారి వారి దైవాన్ని ధ్యానించుకోవడం వలన వారికి ప్రశాంతత కలుగుతుంది, ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉండదు. అలాంటి చోట్ల గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా ఉంటాయి. లేకపోతే ఇంకొక విషయము, ఇది నా ధర్మ సందేహమేనండి, పబ్లిక్ ముందు ఉంచుతున్నాను. మన హిందూ సమాజంలో పండితులు ఎన్నో సందర్భాల్లో ఏం చెప్తారంటే వేదాలలో ఉండేవి లేదా వేదాల్లో ఉండే సూక్తాలు, స్త్రీ శూద్రాదులు అంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని కాదు, శూద్రాదులు అంటే ఏంటంటే యజ్ఞోపవీత ధారణ లేదా ఉపనయన సంస్కారము జరగని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ద్విజులు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేదాలు చదవకూడదు. అంటే స్త్రీలు ఉపనయన సంస్కారం జరగని వాళ్ళు వేదాలు చదవకూడదు అనేసి చాలామంది చెప్తారు. మరి మన మాధవీలత గారు పఠించిన ఈ దుర్గా సూక్తం ఏదైతే ఉంటుందో ఈ దుర్గా సూక్తము తైత్తిరీయ అరణ్యకంలో ఉంటుంది, అంటే వేదంలో ఒక భాగం. ఈ దుర్గా సూక్తము పఠన లేదా పారాయణ నియమాల గురించి వివరిస్తూ గతంలో పెద్దలు సామవేదం గారు ఏమన్నారు ఒకసారి విందాం. ఆ పేరుని మనం జపం చేసినట్లయితే ఆ దయ మనకు లభిస్తున్నది. ఇక్కడ దుర్గా అనగానే ఎలాంటి కష్టం నుంచైనా దాటించే శక్తి, ఆ దుర్గా స్మరణ ఈ సూక్తమునందు విశేషంగా జరగబడుతూ ఉన్నది. ఇక్కడ అందుకు కొంతమంది కష్టాలు ఉన్నప్పుడు, కొన్ని గ్రహ సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు ఈ దుర్గా సూక్తాన్ని పారాయణ చేయడము, మననం చేయడం వల్ల వాటి నుంచి బయటపడిన అనుభవాలు చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి ఈ సూక్తం వేద సూక్తం గనక దీనికి కొన్ని మర్యాదలు ఉంటాయి, స్వర సంస్కార ఇత్యాది అధికారములు ఉంటాయి. అలాంటి స్వర సంస్కారాలు లేని వాళ్ళ కోసమే మనకి దేవీ మహాత్మ్యం మొదలైనవి పుట్టాయి. వాటిలో అక్షర దోషం లేకుండా చదివితే చాలు. ఇక్కడైతే స్వరము సంస్కారం ఇత్యాదులు కావాలి, కానీ అర్థం తెలుసుకోవడానికి మాత్రం ఎవరైనా గ్రహించవచ్చు కదా మనకు. దీని ద్వారా వేదము దుర్గాతత్వాన్ని ఎలా అందించిందో పరిశీలిద్దాం. మన పెద్దల సామవేదం గురువుగారు ఏం చెప్తున్నారంటే దుర్గా సూక్తం గురించి చేసిన ఈ వ్యాఖ్యానంలో ప్రవచనంలో దుర్గా సూక్తము వేదాంతర భాగమైనది కాబట్టి అది చదవడం కోసం అనేసి స్వరము అంటే గురువు గారి దగ్గర స్వరంతో చక్కగా అధ్యయనం చేసి ఉండాలి. సంస్కారం అంటే ద్విజులై ఉండాలి. ఈ ఉపవీత సంస్కారము జరిగి ఉండాలి. అధికారము అంటే ఈ వేదాలు ఇవన్నీ పారాయణం చేయడము, అధ్యయనం చేయడము, స్వరంతో పాడటానికి ఒక అధికారం ఉన్నవాళ్ళు. ఏం అధికారం అంటే వాళ్ళు ద్విజులై ఉండాలి, యజ్ఞోపవీత ధారణ చేసి ఉండాలి, సంధ్యావందనాలు చేసుకునే వాళ్ళు, గాయత్రి చేసే వాళ్ళు ఉండాలి, అలాగే వేద పండితులై ఉండాలి, వాళ్ళే చేస్తూ ఉంటారు. కాబట్టి మిగిలిన వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈ దేవి భాగవతం లాంటివి వాటిలో ఉన్న స్తోత్రాలు అవన్నీ కూడా పారాయణం చేసి అదే ఫలితాన్ని పొందవచ్చు అనేసి స్పష్టంగా ఇక్కడ సామవేదం గురువు గారు చెప్తున్నారు. మరి మన మాధవీలత గారు ఇంతకుముందు ఎలక్షన్స్ ప్రచారంలో స్పష్టంగా పబ్లిక్లో మైకులు ముందు పెడితే రుద్రం చదివేశారు. ఈ ఎయిర్పోర్ట్లో అందరూ తిరుగుతూ ఉంటారు కదా, మరి ఆ మల్టీ ప్రేయర్ హాల్లో కూడా అన్ని మతాల వాళ్ళు పోతూ వస్తూ ఉంటారు. అలాంటి చోట్ల కూర్చొని వేదం పారాయణ చేయవచ్చా? మహిళలు వేద పారాయణ చేయవచ్చా? అందరూ వస్తూ పోతూ ఉండే అలాంటి స్థలంలో కూర్చొని వేదం పారాయణ చేయవచ్చా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అంటే వేదం స్త్రీలు శూద్రులు చదవకూడదని చెప్తారు కదా,
అది నిజమైనప్పుడు శ్రీమతి మాధవీలత గారు ఈ విధంగా పబ్లిక్లోను ఇలాంటి ప్లేసెస్లోనూ పారాయణం చేస్తున్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడారు? ఇది నేను అడగదలుచుకున్న విషయం. అలాగే శ్రీమతి మాధవీలత గారి మీద ఈ కేసు పెట్టడం ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా దుర్మార్గమే. ఆమె అక్కడ ఎవరిని తిట్టలేదు, ఏ విధంగా చేయకూడని పనులు ఏమీ చేయలేదు. ఆవిడ బిగ్గరగా చదివింది అంతే. అక్కడున్న మహమ్మదీయ మహిళలను కూడా ఆవిడేమి కదిలించలేదు, వాళ్ళనేమి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోండి నేను చదువుకోవాలని వారించను లేదు. ఆమె మీద ఆ మానాన వెళ్ళింది. కాకపోతే గట్టిగా చదవకుండా మానసికంగా స్మరించుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఏ మతం వాళ్ళైనా సరే అది అందరి కోసం నిర్దేశించబడింది, ఒక్కరి కోసం మాత్రమే నిర్దేశించబడింది కాదు. కాబట్టి ఒక చిన్న విషయానికి ఒక మహిళ మీద ఈ విధంగా కేసు పెట్టేసి సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడం కూడా కరెక్ట్ కాదు. చిన్న విషయమే కదా, వదిలేయాలి. దానివల్ల ఎవరికి నష్టం జరగలేదు కదా. అదండి ప్రత్యేకంగా చెప్పొచ్చేది ఒకటే, ఈ విధంగా అందరి కోసం అన్ని మతాల వారి కోసం ఏర్పాటు చేయబడిన పబ్లిక్ ప్రార్థనా స్థలాలకి మనము మన దైవాన్ని ఆరాధించుకుంటే ఇంకొకడు వాడి దైవాన్ని ఆరాధించడానికి కూడా వస్తారు. కాబట్టి అక్కడ సంయమనం పాటిస్తూ అన్ని మతాల వాళ్ళు మానసికంగా వారి వారి దైవాన్ని ఆరాధించుకుంటూ ఉంటే బాగుంటుంది. బయటకు కాకుండా మానసికంగా చేసే ప్రార్థన, మానసికంగా చేసే మంత్ర జపము, మానసికంగా చేసే నమాజు, మానసికంగా చేసే ధ్యానం, వీటన్నిటికి కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయనేసి కూడా మనకి సహజంగా ఈ మత గ్రంథాల్లోను ధర్మశాస్త్రాల్లో కనపడుతుంది. ఆ విధంగా మౌనం పాటిస్తూ వారి వారి ప్రార్థనలు చేసుకొని ఇంకొకరికి అంతరాయం కలిగించకుండా ఇలాంటి పబ్లిక్ ప్రదేశాలలో ప్రశాంతంగా గడపగలిగితే మనం ప్రశాంతంగా ఉంటాము, గొడవలు లేకుండా ఉంటాయి, సోషల్ మీడియాలో జనాలు రెచ్చిపోకుండా ఉంటారు. అలాగే ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. జై హింద్.